జ్ఞానసాయి క్వశ్చన్ అడిగాడు. జ్ఞానసాయి ఇప్పుడు యాక్చువల్గా ఆడిటింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఒక పనిని వాడు పర్ఫెక్ట్గా చేసాడా పర్ఫెక్ట్గా చేయలేదా, వాడు చేసిన పనిలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి స్టార్ట్ అయింది ఆడిటింగ్. అయితే యాక్చువల్గా ఈరోజు క్లాస్లో అదే డిస్కస్ చేస్తాం. జస్ట్ వెయిట్. ఇంకా ఇందాక ఎవరో మాట్లాడుతున్నారండి, మాట చెప్పండి. ఐ స్టాప్. అదండి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అన్నారు కదా, అంటే వాట్ టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ అంటే ఎలా, అంటే వీళ్ళు శాంపుల్ రెజ్యూమ్ ఇచ్చి మేము రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ గురించి యూ కెన్ స్పీక్ విత్ మోహన్ గారు అండి వన్స్, బికాజ్ ఇట్స్ పర్సనల్ రికార్డ్ అవుతుంది కాబట్టి మేము చెప్పలేము. యూ కెన్ స్పీక్ విత్ మోహన్ గారు. ఓకే ఫైన్. సో ఎనీ డౌట్స్? రీసెర్చ్ చేశారా? ఎనీ డౌట్స్? ఏ డౌట్స్ అయినా అడగచ్చు. పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే సెషన్ అయిపోయిన తర్వాత విల్ క్లోజ్ at 7:45. ఆఫ్టర్ దట్ ఆ 15 minutes విల్ స్టాప్ ద రికార్డింగ్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్. క్లియర్ అండి అందరికి? Is my screen visible? Yeah, it is visible. Yes. సో యాక్చువల్గా ఈ ఆడిటింగ్ అసలు ఈ ఆడిటింగ్ యొక్క నీడ్ ఏంటి, ఆడిటింగ్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి, హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎవాల్వ్డ్, ఏం జరిగింది, వి విల్ సీ. అయితే ఒక బిగ్ ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ నేమ్ ఈస్ ఏ. అయితే ఈ ఆర్గనైజేషన్ పబ్లిక్ డొమైన్లో ఉంది. పబ్లిక్ డొమైన్ అంటే ఏ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి? ఏ అనే కంపెనీ మీద లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ as టీసీఎస్. టీసీఎస్ అనే కంపెనీ అదొక లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో ఈ కంపెనీ ఉంది. షేర్ మార్కెట్లో ఏ కంపెనీస్ అయితే లిస్ట్ అయి ఉంటాయో వాటిలన్నిటిని కూడా లిస్టెడ్ కంపెనీస్ అంటాం. అంటే అందులో పబ్లిక్ మనీ పెట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో పబ్లిక్ అనేవాళ్ళు మనీ పెట్టి ఈ లిస్టెడ్ కంపెనీస్లో దే కెన్ ఇన్వెస్ట్ దేర్ మనీ. ఏ ఆర్గనైజేషన్స్లో, ఏ కంపెనీస్లో పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుందో, ఆ బిజినెస్లో పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా దే నీడ్ టు ప్రొవైడ్ ఏ ఆడిట్ రిపోర్ట్ on all of their financial data. Or we can say financial controls. అసలు ఇది ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడిటింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్లో ఫినాన్షియల్ క్యాలెండర్ మార్చ్ టు ఏప్రిల్ ఉంటుంది. సో ఈ 1 year స్పాన్లో జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా పర్ఫెక్ట్గా జరిగిందా, లెజిటిమేట్గా జరిగిందా, లేదా ఫేక్ ఇన్వాయిసెస్ చూపిస్తున్నారా? ఎందుకు ఫేక్ ఇన్వాయిసెస్ చూపిస్తారు? ఇప్పుడు టీసీఎస్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ టీసీఎస్ అనే ఆర్గనైజేషన్ నెట్వర్త్ వచ్చేసి $10,000 billion అనుకున్నాం. $10,000 billion. అయితే దీని యొక్క షేర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే నా కంపెనీ
$10,000 బిలియన్ నుంచి $20,000 బిలియన్ కి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ హ్యూజ్ క్లయింట్ బేస్. నా క్లయింట్ బేస్ పెరిగింది, నాకు బిల్లింగ్ పెరిగింది అని చెప్పి వీడు ఫేక్గా కొన్ని ఇన్వాయిసెస్ని కానీ లేదా కొన్ని ఫినాన్షియల్ థింగ్స్ని కానీ మ్యానిపులేట్ చేస్తాడు. సో ఇలాగే యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో బ్యాక్ 20th సెంచరీకి ముందు ఒక పెద్ద బ్యాంక్ స్కామ్ జరిగింది. ఆ బ్యాంక్ స్కామ్ ఏంటంటే బ్యాంక్ని ఫేక్ బూమ్ చూపించి షేర్ ప్రైస్ పెంచేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే షేర్ ప్రైస్ పెరిగిందో ఆ డబ్బులు పట్టుకొని బ్యాంక్ వాళ్ళు పారిపోయారు టోటల్గా. అప్పుడే హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినాయి యుఎస్లో. ఆ తర్వాత ఇద్దరు పర్సన్స్, సబర్బన్స్ అండ్ ఆక్సిలే, వీళ్ళిద్దరూ కలిపి ఒక లాని అంటే ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టం ఏంటంటే ఆల్ పబ్లిక్ కంపెనీస్ need to provide a financial audit report to the government. ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్ మొత్తం అన్నీ కూడా ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ని యుఎస్ గవర్నమెంట్కి ఇమ్మని చెప్పింది యుఎస్ గవర్నమెంట్. అయితే ఒకవేళ ఇది ఆ కంపెనీలో ఉన్నవాడే ఆడిట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే ఖచ్చితంగా వాడు తప్పులు ఉన్నాయని చెప్పడు, ఎందుకంటే హీఈస్ వర్కింగ్ ఇన్సైడ్ దట్ ఆర్గనైజేషన్. అందుకే ఈ లాలో ఏం పెట్టారంటే ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఒక పర్సన్, ఆ పర్సన్కి ఈ కంపెనీతో ఎటువంటి రిలేషన్స్ ఉండకూడదు. అలాంటి ఒక ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి ఈ టీసీఎస్ అనే కంపెనీలో ఆడిట్ చేసి ఆ ఫినాన్షియల్ కంట్రోల్స్ అని పక్కాగా పకడ్బందీగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తాడు గవర్నమెంట్కి. అలా ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. ఏ కంపెనీస్? దోస్ కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్తో, అంటే బ్రోటల్గా మనం చెప్పుకోవాలంటే అంటే మనకు గుర్తుండడానికి బండ గుర్తుగా షేర్ మార్కెట్లో మనం ఏ కంపెనీస్ మీద అయితే షేర్స్ పెట్టుకోనగలమో ఆ కంపెనీస్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ డేటాని ఆడిట్ చేయించుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాడు. బాగుంది, చాలా బాగుంది. అయితే అప్పుడు పరిస్థితులు ఏంటి? వాట్స్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్? డబ్బుల్ని పేపర్ కరెన్సీ మనం ఇచ్చుకునే వాళ్ళం, అవునా కదా? 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ లేదా 100 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ చేత్తో పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం, అవునా కదా? మాట్లాడతారా లేకపోతే నేను చెప్తుంది అర్థం కావట్లేదా? ఎస్ సార్, ఎస్ సార్. కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆడిట్ చేసి ఇస్తున్నాడు. కానీ వాట్స్ ద సినారియో ఆఫ్ నౌ ఇన్ దిస్ డిజిటల్ ఎరా? ఏం జరుగుతుంది? ఫినాన్షియల్ ట్రాన్సాక్షనే జరుగుతుంది. మీరు ఇప్పుడు విఎల్ఆర్కి ఫీజు కట్టాలి, 10K ఫీజు కట్టాలి, అవునా? మీరు చేత్తో మీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారా విఎల్ఆర్కి? లేదు. ఏం వాడుతున్నారు? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా వాడుతున్నారు, అవునా? ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి? ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. బట్ దేని మీద జరుగుతుంది? ఆన్ టాప్ ఆఫ్ ద అప్లికేషన్ జరుగుతుంది, అవునా కాదా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విఎల్ఆర్కి మీరు ఫీజు పంపించినప్పుడు 10K పంపించారు, బాగుంది. ఫినాన్షియల్ కంట్రోల్స్ ప్రకారం స్టూడెంట్స్ నుంచి ఫీజు తీసుకుంటున్నాం, ఇట్స్ ఎ లెజిటిమేట్ సోర్స్. ఫినాన్షియల్ ఆడిటర్ టిక్ చేసాడు, ఎందుకు? ఇట్స్ ఫినాన్షియల్ కంట్రోల్స్ కాబట్టి. అయితే ఈ 10,000 ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది? అప్లికేషన్స్లో జరుగుతుంది. మనం కరెక్ట్గా చేసిన ఒకవేళ అప్లికేషన్కి ఏమైనా వల్నరబిలిటీ ఏర్పడితే, ఆ అప్లికేషన్కి ఎవరైనా అనాథరైజ్డ్ యాక్సెస్ ఇస్తే, ఆ అప్లికేషన్ని హ్యాక్ చేస్తే, అంటే ఇక్కడ ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఒక అప్లికేషన్లో కానీ జరుగుతుందో అప్పుడు దీస్ 2 థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఫినాన్షియల్ ఫ్రాడ్కి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈ 10,000 నేను ఫోన్పే కనుక హ్యాక్ చేస్తే విఎల్ఆర్కే మీకు పంపించినట్టు వస్తుంది, కానీ 10,000 నాకు వస్తుంది.
అది కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడే కదా. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆల్ పబ్లిక్ కంపెనీస్ నీడ్ టు ప్రొవైడ్ ఏ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ టు ద యుఎస్ గవర్నమెంట్ అని. ఇందులో దీన్నే సాక్స్ యాక్ట్ అంటారు. దీన్నేమంటారు? సాక్స్ యాక్ట్ అంటారు. సబర్బన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ద కంపెనీస్ దోస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ definitely need to provide the financial audit report to the government by hiring a external auditor అని. బట్ కాలక్రమేణా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్లో జరుగుతుందో ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఈ సబర్బన్స్ అండ్ ఆక్సిలేస్ సాక్స్ యాక్ట్లోనే కొత్తగా ఇంకో క్లాజ్ని చేర్చారు. ఆ క్లాజ్ ఏంటంటే, ఆల్ అప్లికేషన్స్ వేర్ దీస్ financial transactions are happening, ఎక్కడైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ టాప్ ఆఫ్ ద అప్లికేషన్ జరుగుతున్నాయో, దోస్ అప్లికేషన్ కంట్రోల్స్ ఆల్సో నీడ్ టు బి ఆడిటెడ్. ఇది క్లాజ్ 2. దీన్ని సాక్స్ యాక్ట్ కి యాడ్ చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చాడు, ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ వచ్చాడు. ఆడిటర్ వచ్చి కంపెనీ మొత్తం ఆడిట్ చేసాడు, పేరులోనే ఉంది ఫైనాన్షియల్ ఆడిటర్. మరి ఇప్పుడు అప్లికేషన్ కంట్రోల్స్ అంటే ఏముంటాయి? పాస్వర్డ్ పాలసీస్, సర్వర్ మేనేజ్మెంట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్మెంట్స్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్స్, థ్రెట్ మేనేజ్మెంట్స్, ఇలాగా సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఉంటాయి. వీటిని మరి ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ ఎలా ఆడిట్ చేస్తాడు? ఎనీబడి కెన్ ఆన్సర్. మైక్ ఈజ్ ఓపెన్. ఇక్కడే దెర్ ఈస్ ఏ గ్యాప్. ఆ గ్యాప్ని ఫిల్ చేసేవాడే ఐటీ ఆడిటర్. ఫినాన్షియల్ ఆడిట్స్ మొత్తాన్ని ఫినాన్షియల్ ఆడిటర్ ఆడిట్ చేస్తే, ఈ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఏ అప్లికేషన్ మీద జరుగుతున్నాయో ఆ అప్లికేషన్ను కూడా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఆడిట్ చేసి, ఉన్న కంట్రోల్స్ని సాటిస్ఫై చేస్తుందో లేదో ఆడిట్ చేసి, ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి అందిస్తాడు. నౌ క్లియర్ హౌ దిస్ వాజ్ ఎవాల్వ్డ్. ఇది ఎలా ఎవాల్వ్ అయింది అనేది క్లారిటీ వచ్చిందా? అర్థమైందని చెప్పండి, లేదా చెప్పండి, మళ్ళీ చెప్తాను. నో ఇష్యూస్ ఆన్ దట్. జ్ఞాన సాయి, క్లియర్ అయిందా కంట్రోల్స్ ఏంటి? సో ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాక్స్ యాక్ట్. ఇందులోనే సాక్స్ 404A ఉంటుంది, 404B ఉంటుంది. సో దోస్ ఆల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద సెషన్స్, నాట్ నవ్. ఓకే, సో ఇంకా బ్రీఫ్గా వెళ్తే, మన ఆడిటింగ్ అనేది ఎలా జరుగుతుంది స్టేజ్ బై స్టేజ్. ఇంటర్నల్ ఆడిట్ పర్స్పెక్టివ్ ఏంటి, ఎక్స్టర్నల్ ఆడిట్ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇంటర్నల్ ఆడిట్. సో ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఇంటర్నల్ ఆడిటర్కి ఒక మెయిల్ వస్తుంది. ఎవరి నుంచి? మేనేజర్ నుంచి ఒక మెయిల్ వస్తుంది స్టేటింగ్ దట్, హే కార్తిక్, we need to perform endpoint security audit. ఈ ఎండ్-పాయింట్ సెక్యూరిటీ ఆడిట్ దగ్గరే చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్ రావచ్చు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఆడిట్ రావచ్చు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఆడిట్ రావచ్చు, ఐటాక్ అప్లికేషన్ కంట్రోల్స్ ఆడిట్ రావచ్చు,
థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ ఆడిట్ రావచ్చు, ఐఎస్ఓ ఇంప్లిమెంటేషన్ ఎక్కడి దాకా జరిగిందో రావచ్చు, జీడిపిఆర్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడి దాకా జరిగింది, ఆడిట్కి దగ్గర పడుతుంది, సో దీన్ని ఆడిట్ చేయమని రావచ్చు, లేదా రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేయమని రావచ్చు, గ్యాప్ అసెస్మెంట్ కండక్ట్ చేయమని రావచ్చు. ఏదో వచ్చినా ఫస్ట్ వీ విల్ గెట్ దిస్ మెయిల్ ఫ్రమ్ అవర్ మేనేజర్ ఆర్ సిసో ఆర్ సిఎస్ఎం. ఆఫ్టర్ దట్ ఏం జరుగుద్దంటే ఈ మెయిల్లో హీ విల్ క్లియర్లీ స్టేట్స్ విచ్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్కి చేస్తున్నాం, హూ ఈజ్ ద పిఓసి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, అని తెలుసుకుని అదంతా కూడా ఈ మెయిల్ ఇస్తారు. సో స్టెప్ 2 ఏంటంటే we need to schedule a Teams call with the POC. ఇక్కడ చెప్పిన హూ ఈజ్ ద పిఓసి అని ఉంది కదా, ఇక్కడ చెప్పిన ఈ హూతో మనము ఆ హూనే పిఓసి అంటాం. ఆ ప్రాజెక్ట్కి కానీ ఆ ప్రాసెస్కి కానీ ఓనర్ అతను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని రీచ్ అయ్యి మనకున్న డౌట్స్ అన్ని మనం అడుగుతాం. డౌట్స్ ఇన్ ద సెన్స్ మనం ఒక టీమ్స్ కాల్ షెడ్యూల్ చేసుకొని దీనికి ఇక్కడ పైన మెన్షన్ చేసిన ప్రతి దానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ కూడా ఇదే మెయిల్లో మన మేనేజర్ ఇస్తాడు. ఆ కంట్రోల్స్ని బేస్ చేసుకొని మనం ఈ పిఓసిని అడుగుతాం, బాబు చేంజ్ మేనేజ్మెంట్ అయితే చేంజ్ రిక్వెస్టర్ ఎవరు, చేంజ్ ఎస్సర్ ఎవరు, చేంజ్ అప్రూవర్ ఎవరు, చేంజ్ డెవలపర్ ఎవరు, అసలు చేంజ్ ఏ ఎన్విరాన్మెంట్లో జరిగింది, ఇలా కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకొని మనము వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాబట్టుకొని ఆ ఆన్సర్స్ని బేస్డ్ ఆన్ ద ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఎవిడెన్సెస్ బేస్డ్ ఆన్ ద ఆర్టిఫాక్ట్స్ అంటే ఆధారాలు బట్టి వాడు పర్ఫెక్ట్గా చేసాడా పర్ఫెక్ట్గా చేయలేదా అనేది మనం డిసైడ్ అయ్యి, ఒకవేళ కనుక స్టెప్ 3 ఏంటంటే ఒకవేళ ఈ ప్రాసెస్లో కానీ ప్రాజెక్ట్లో కానీ తప్పులు ఉన్నాయి, ఈ ప్రాసెస్లో కానీ ఈ ప్రాజెక్ట్లో కానీ తప్పులు ఉన్నాయనుకోండి, అంటే ఒక ఆడిటర్గా మనం చూసాం అక్కడ తప్పు జరిగిందని, అలా మనం చూసినప్పుడు ఒక ఆడిటర్ ఒపీనియన్ అని ఉంటుంది. ఒక ఆడిటర్ ఒపీనియన్ ఇస్తాడు. ఇదంతా మనమే ఆడిటర్ అంటే బయట ఎవరో కదా, మనమే. బేస్డ్ ఆన్ దిస్ ఈ ఎవిడెన్సెస్ ప్రకారంగా మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ ప్రకారంగా స్టెప్ 3లో ఆడిటర్ ఒక ఒపీనియన్ ఇస్తాడు. ఏమని? బాగా జరిగితే బాగా జరిగిందని, బాగా జరగకపోతే బాగా జరగలేదు, ప్రాసెస్ డీవియేట్ అవుతుందని ఇస్తాడు. మరి ప్రాసెస్ డీవియేట్ అవుతుందని ఇస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం లేదు, సేమ్ ఇదే పిఓసిని మనం ఒక టీమ్స్ కాల్లోకి తీసుకొని మన మేనేజర్ను కూడా టీమ్స్ కాల్లో పెట్టి, సో మేము ఈ చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్లో ఈ ఫైండింగ్స్ని తెలుసుకున్నాము, ఇక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, అయితే మేము ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వీ వాంట్ టు క్వశ్చన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. కొన్నిసార్లు కొన్ని డీవియేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి, బట్ రీజన్ వ్యాలిడ్ అయితే వి మేక్ ష్యూర్ మళ్ళీ ఇంకోసారి చేయొద్దు. ఒకవేళ ఈ రీజన్ వ్యాలిడ్ అయినా సరే అది ఆర్గనైజేషన్ రూల్స్కి నార్మ్స్కి ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి వీ నీడ్ టు స్టాప్ దిస్, మనం ఇది చేయకూడదు. ఇన్ కేస్ జరిగిన వీ నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ వ్యాలిడేషన్ అని తీసుకుంటాము. ఇదే పని. దీస్ ఆర్ ద 3 steps. But we need to learn all these things: change management, incident management, vulnerability management, information technology application controls, third party risk management, international organization for standardization ISO complaints, GDPR complaints, risk assessment and gap assessment. నెక్స్ట్ ఇంకోటి మెయిన్గా ఒక ఐటీ ఆడిటర్ ఎప్పుడు కూడా రిస్క్ అసెస్మెంట్ చెయ్యడు, బట్ he need to know
రిస్క్ అసెస్మెంట్ ఎలా చేస్తారు, రిస్క్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఒక ఆపద ఆర్గనైజేషన్కి వాటిల్లినప్పుడు దాన్ని ఎలా మనం తగ్గిస్తున్నాము అని ఖచ్చితంగా ఒక ఐటీ ఆడిటర్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే అన్నం వండడం తెలిసిన వాడే దాన్ని టేస్ట్ చూసినప్పుడు కూడా వాడికి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు బిర్యానీ నీకు ఎలా చేయాలో తెలీదు, టేస్ట్ తిని ఇది బాగుంది బాగోలేదని నువ్వు చెప్పడానికి నువ్వు ఎలా ఎలిజిబుల్ అవుతావు? చేంజ్ మేనేజ్మెంట్ ఏంటో నీకు తెలియదు. ఒక ఐటీ ఆడిటర్గా చేంజ్ మేనేజ్మెంట్లో డీవియేషన్ జరిగిందో లేదో నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ వాట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్. ఆర్గనైజేషన్లో క్రిస్ జరిగింది, ఒక ఆపద జరిగింది అంటే ఆ ఆపదని ఎలా మిటిగేట్ చేస్తున్నారు, ఎలా మిటిగేట్ చేయాలో తెలియకుండా వాళ్ళు ఎలా చేశారో, వాళ్ళు చేసింది రైట్ రాంగో చెప్పే హక్కు కానీ చెప్పే నాలెడ్జ్ కానీ మనకు ఉండదు. దట్స్ వై వి మేక్ ష్యూర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వి మెన్షన్ హియర్ అవి చెప్పి ఒక ఐటీ ఆడిటర్ అందులో ఎలా ఆడిట్ చేస్తాడు అనేది వి విల్ షో ఇన్ ద రియల్ టైం. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. క్లియర్. 21 మంది ఉన్నారు, క్లియర్ సార్. ఇద్దరు ముగ్గురు క్లియర్ చెప్పారు. ఓకే, సో ఐ గాట్ మెనీ క్వైరీస్ ఇన్ ఎస్టర్డే. నిన్న క్లాస్లో నాకు చాలా క్వైరీస్ వచ్చినాయి. ఎలా అంటే సార్ దీని మీద జాబ్స్ ఉన్నాయా, దీని మీద అసలు ఈజీ ఏనా, అసలు పెట్టుకుంటే కాల్స్ వస్తాయా? సో ఇలా ఐ గాట్ మెనీ క్వైరీస్. సో నేను బేసిక్గా చూపించను, చెప్పను, మీరుగా నౌక అంటాను. బట్ ఐ వాంట్ టు షో ఇట్. ఫైవ్ ఇయర్స్ 4 to 5 years తీసుకుందాం. ఆయుష్, నా వాయిస్ అందరికీ క్లియర్గానే ఉందండి? ఎవరికైనా కట్ అవుతున్నట్టు అనిపిస్తుందా? లేదు సార్, వాయిస్ క్లారిటీ లేదు సార్. ఆయిషా గారు, ఇఫ్ అట్ ఆల్ వాయిస్ ఇస్ స్టిల్ బ్రేకింగ్ ఫర్ యూ, ప్లీజ్ రీజాయిన్. కొంచెం స్క్రీన్ కూడా కనిపించట్లేదు సార్. స్క్రీన్ షేరింగ్ నేనే ఆపానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. So this is the Naukri. You can able to see 3,464 openings present ఈ రోజు. 0 to 5 years experience. సో చాలా మంది అడిగిన క్వశ్చన్కి ఐ థింక్ నేను ఆన్సర్ చెప్తాను. సో ఇప్పుడు వీఆర్ స్టాపింగ్ ద క్లాస్ హియర్. ఫ్రమ్ నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద సబ్జెక్ట్ ఎనీవే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. డౌట్స్ ఏంటి? ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్ సంథింగ్ పర్సనల్, రికార్డింగ్ స్టాప్ చేద్దాం. సేమ్ రీడ్ చేస్తాడు అంటే నా డౌట్ ఎక్స్ట్రా సారీ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ చెప్పలే కానీ సారీ, లెట్ మీ సే దట్ యాజ్ వెల్. ఆ తర్వాత సో ఇది ఒక ఇంటర్నల్ ఆడిటర్ మనం చేసే వర్క్. ఇప్పుడు
వ్యూ ఏంటంటే, అమెజాన్ ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ గుర్తుందా? మౌరా ఆడిబుల్ అండి? బ్రేక్ అవుతుంది. సో ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, స్టెప్ 1, ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ వాడి కంపెనీ నుంచి మన ఆర్గనైజేషన్కి వస్తాడు. అంటే సపోజ్ ఇందాక నుంచి మనం టీసీఎస్ అనుకున్నాం కాబట్టి టీసీఎస్కి వస్తాడు. టీసీఎస్కి వచ్చాక ఒక టీమ్ ఆఫ్, ఆ టీంలో 1 ఇంటర్నల్ ఆడిటర్స్, 2 POCs, 3 some other supporting staff ఉంటారు. సో ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఈజ్ ఎ పర్సన్, అతనికి మన ఆర్గనైజేషన్తో సంబంధమే లేదు. సో మన ఆర్గనైజేషన్స్లో మనం ఎలాంటి కంట్రోల్స్ ఫాలో అవుతున్నామో అతనికి తెలిసే అవకాశమే లేదు. అప్పుడు స్టెప్ 2 ఏం చేస్తామంటే, వాక్ త్రూ చేస్తాం. స్టెప్ 2 ఏం చేస్తాం? వాక్ త్రూ చేస్తాము. వాక్ త్రూ అంటే వచ్చిన ఎక్స్టర్నల్ ఆడిటర్కి మన కంపెనీలో మనము పాటిస్తున్న విధి విధానాలని, లెట్స్ సే కంట్రోల్స్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఈ కంట్రోల్ని ఇక్కడ వాడుతున్నాము, మేము ఈ కంట్రోల్ని ఇలా వాడుతున్నాము, దానికి ఒక డాక్యుమెంట్ ఇస్తాం. ఆ డాక్యుమెంట్లో ఇట్ విల్ బీ కమ్స్ విత్ ఆల్ ద లిస్టెడ్ కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ని అతనికి ఇచ్చి, ఆ కంట్రోల్స్ని ఎలా ఆడిట్ చెయ్యాలో, ఎలా ఆడిట్ చేయడానికి వీలయ్యే డంప్ను కూడా అతనికి ఇస్తాం. అతను వ్యాలిడేట్ చేసుకొని మన దగ్గర నుంచి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి, స్టెప్ 3 అతను ఆడిట్ కండక్ట్ చేసి, స్టెప్ 4 SOC 2 రిపోర్ట్ని ఇస్తాడు. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడు? హీ విల్ కమ్స్ టు ద కంపెనీ. ఏ కంపెనీని అయితే తను ఆడిట్ చేయాలనుకున్నాడో ఆ కంపెనీకి వస్తాడు. ఆ కంపెనీలో ఉన్న ఇంటర్నల్ ఆడిటర్స్, POCs అందరూ వచ్చి అతనికి వాక్ త్రూ కాల్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఆర్గనైజేషన్లో వాళ్ళు మెటిక్యులేట్ చేసిన కంట్రోల్స్ అన్ని కూడా ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆడిట్ చేయడానికి వీలుగా దానికి రా డేటా ఇస్తారు అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఎవిడెన్సెస్ కూడా ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్సెస్ అండ్ ద డేటా విచ్ వాస్, ఏదైతే కంపెనీ వాళ్ళు ఇతనికి ఎవిడెన్సెస్ ఆ డేటా ఇచ్చారో రెండింటిని వ్యాలిడేట్ చేసుకుని అతను SOC 2 రిపోర్ట్ ఇస్తాడు. అందులో సేమ్ ఆ SOC 2 రిపోర్ట్లో ఏముంటుందంటే, ఇంకా 2-3 సెక్షన్స్ ఉంటాయి. మెయిన్గా SOC 2లో ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి? ఎవరికి సంబంధం లేని. ఆడిటర్ ఒపీనియన్ అంటే ఏంటి? అసలు ఈ ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రోల్స్ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనే దాని మీద దెర్ విల్ బి సమ్ ఒపీనియన్స్. సరిగ్గా పనిచేస్తే ఏ ఒపీనియన్ ఇస్తారు, సరిగ్గా వర్క్ చేయకపోతే ఏ ఒపీనియన్ ఇస్తారు, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఏ ఒపీనియన్ ఇస్తారు, పెద్ద పెద్ద ఫ్రాడ్స్ ఉంటే ఏ ఒపీనియన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అర్థమైందా? అండ్ మేజర్గా చెప్పాలంటే రీసెంట్గా ఎవరైనా డెలాయిట్ కానీ బైజూస్ కానీ స్కామ్స్ విన్నారా? సో అవన్నీ మూతపడింది. ఇవన్నీ జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఆడిట్స్. దట్స్ వై ద స్కోప్ ఈజ్ వెరీ హ్యూజ్. డెలాయిట్లో జరిగిన థింగ్ ఏంటంటే, సారీ డెలాయిట్ కాదు, బైజూస్ అండ్ పేటిఎం, సారీ డెలాయిట్ అనేది అనుకోకుండా వచ్చేసింది. డెలాయిట్ ఆడిటర్ ఆస్క్ ఫర్ ఎవిడెన్సెస్ని మల్టిపుల్ టైమ్స్ అడిగాడు. బట్ డెలాయిట్ ఏం బైజూస్ ఏం చెప్తుందంటే ఈ ఆడిటర్కి, ఇస్తాను పాస్ చేసేయి, ఏ తప్పు లేదని రిపోర్ట్ ఇచ్చేయి అని చెప్పేసి థ్రెటన్ చేశారు బైజూస్ వాళ్ళు. ఎవరిని? డెలాయిట్ నుంచి వచ్చిన ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ని థ్రెటన్ చేశారు. అప్పుడు
ఆ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేశాడంటే ఆడిట్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, బాబు నాకు సంబంధం లేదు అని. సో ఈ సిచ్యువేషన్ ని విజిల్ బ్లోయింగ్ అంటాం. అంటే బైజూస్లో తప్పు జరుగుతుందని చెప్పి ఒక ఆడిటర్ విజిల్ బ్లో చేసి వెళ్ళిపోయాడు, రిజైన్ చేసి. అందుకు టోటల్గా బైజూస్ ఇట్ ఇంకర్డ్ హ్యూజ్ లాసెస్. తెలిసిపోయింది బయటికి లోపలంతా డొల్లని. దట్స్ వై ఆడిటర్స్ విల్ ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్. క్లియర్? వాట్ ఈజ్ ఐటీ ఆడిటింగ్, ఆడిటింగ్ ఎలా ఉంటుంది, ఇదే మీ డే టు డే వర్క్. మీరు ఇందులో ఎవరు కూడా డైరెక్ట్గా మిమ్మల్ని ఎక్స్టర్నల్ ఆడిటింగ్ పంపించరు. బట్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, మీరు వాక్ త్రూ కాల్స్ అటెండ్ అయ్యారా, మీరు వాక్ త్రూ ఇచ్చారు ఎక్స్టర్నల్ ఆడిటర్స్కి. సో ఇంటర్నల్ ఆడిటింగ్ స్టైల్ ఏంటి, మీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే విధానం ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఇది చెప్పుకుంటూ వెళ్ళాలి మనం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మైక్ ఈజ్ ఓపెన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే మనం రికార్డింగ్ స్టాప్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటింగ్ లో ఇప్పుడు క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్స్ ఫెయిల్ అయినట్టే కదా, అప్పుడు ఏమన్నా మనకు ఇంటర్నల్ ఆడిట్ ఎందుకు ఫెయిల్ అయ్యారు మనం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీ వాయిస్ చాలా లోగా వస్తుంది వెంకటేష్ గారు. ఇట్స్ వెరీ కట్టై వస్తుంది. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది, చెప్పండి. డౌట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటింగ్ లో వాళ్ళు ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే ఇంటర్నల్ ఆడిట్స్ వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్ గా ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసేటప్పుడు కొన్ని మెథడాలజీస్ ని యూజ్ చేస్తాడండి. సో ఇప్పుడు 100 ఉన్నాయనుకోండి, 100 కూడా చూడడు. 100 చూడకుండా అందులో కొన్ని మెథడాలజీస్ వాడి కొన్ని చూస్తాడు, కొన్ని శాంపిల్స్ చూస్తాడు. సేమ్ ఆడిటింగ్ మొత్తానికి ఇదే అన్వయిస్తాం మనం. అది ఇంటర్నల్ ఆడిటింగ్ అయినా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ అయినా మెథడాలజీస్ ఇవే వాడతాం. అయితే ఒక ఇంటర్నల్ ఆడిటర్గా కంపెనీ మిమ్మల్ని ఎందుకు తీసుకుంటుందంటే ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఇచ్చే ఆర్టిఫాక్ట్స్ కానీ ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఇచ్చే డేటా కానీ ఖచ్చితంగా వాడు సంవత్సరంగా ఒకసారి వచ్చి బాగాలేకపోతే బురదజలు వెళ్ళిపోతాడు. సో వాడు ఉండడానికి ఫస్ట్ నుంచి మనము ఆడిట్ పీరియాడిసిటీ డిసైడ్ చేసుకుంటాం. 3 monthsకి, 2 monthsకి, 1 monthకి, క్వార్టర్లీకి, హాఫర్లీకి డిసైడ్ చేసుకొని ఎప్పటికప్పుడు యాక్యురేట్గా ఉంచుకుంటాం. ఆ యాక్యురేట్గా మనం ఎప్పుడు ఇంటర్నల్గా మనం ఆడిట్ చేసిన డేటాని తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ ఆడిట్ దగ్గర పెడతాం. మీ క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జరగదు. నిజంగా జరిగితే ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఇంటర్నల్ ఆడిటర్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. బికాస్ ఇది కంపెనీ రెప్యుటేషన్. ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తీసేస్తారు ఆ ఇంటర్నల్ ఆడిటర్ని. సో అలాగే ఉంటుంది మనకి ఎప్పుడు అదే ఎక్స్టర్నల్ ఏం పడుతుంది అన్నట్టు మనం ఎప్పుడు అదే వేలో ఉంటుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరుగుతుందా అనేది మన ఆడిటింగ్ చేసేది అందుకు కదా, అకార్డింగ్ టు ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్, ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ మనము ఎగ్జాక్ట్ గా దాన్ని మ్యాచ్ చేస్తున్నామా లేదా ప్రతి ప్రాసెస్ లో, అవునా కాదని చూసేదే ఐటీ ఆడిటింగ్. ఎస్ SOC 1 కూడా అంటే SOC 2 ఒకటేనా వాళ్ళకి? ఏంటండి SOC 2 అన్నారు కదా, SOC 2 రిపోర్ట్, SOC 1 ఇంకా వేరే ఎక్స్టర్నల్ వాళ్ళకి? SOC 2 అన్నది వినిపించింది, తర్వాత SOC 1 అన్నది నాకు క్లారిటీగా వినిపించలేదు. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? ఎక్స్టర్నల్ ఆడిటర్ SOC 2 రిపోర్ట్ ఇస్తారన్నారు కదా, SOC 1 ఏముండదా వాళ్ళ దగ్గర? ఎక్స్టర్నల్ ఆడిటర్ ఐటీ ఎక్స్టర్నల్ గా వచ్చిన వాడు SOC 2 కంప్లైంట్స్ ఇచ్చేవాడిని ఐటీ ఆడిటర్ అంటాం. SOC 1 రిపోర్ట్ ఇచ్చేవాడిని ఫినాన్షియల్ ఆడిటర్ అంటాం. SOC 2 రిపోర్ట్ ఎవరైతే ఇస్తాడో అది కంప్లీట్లీ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ కాబట్టి ఐటీ ఆడిటర్ ఇస్తాడు. ఎందుకంటే ఒక ఐటీ ఆడిటర్కి ఫైనాన్షియల్ కంట్రోల్స్ మీద ఏమీ తెలియదు, ఒక ఫైనాన్షియల్ ఆడిటర్కి ఒక ఐటీ కంట్రోల్స్ మీద ఏమీ తెలియదు. సో దీస్ టూ రిపోర్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకే వ్యక్తి రెండు ఇవ్వడు. ఈ రెండిట్ల మీద ఇంకో పర్సన్ సైన్ చేస్తాడు. అది ఐటీ ఆడిటింగ్ SOC 2 రిపోర్ట్ అయినా SOC 1 రిపోర్ట్ అయినా ఒక వ్యక్తి సైన్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరనేది రేపు డెమోలో చెప్పుకుందాం. ఎస్ సార్ నాదో క్వశ్చన్ యాక్చువల్లీ. ఎస్ నాగేంద్ర. ఈ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ చేసే వ్యక్తి కేవలం ఫైనాన్షియల్ ఆడిట్ మాత్రమే చేయడానికి వస్తాడా సార్? నో, ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఒక సిపిఐ అనే పర్సన్ ఉంటాడు అబ్బా. ఆ సిపిఐ అనే పర్సన్ ఇటు SOC 1 రిపోర్ట్కి కానీ SOC 2 రిపోర్ట్కి కానీ సైనింగ్ అథారిటీ. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇండియన్ కంపెనీస్లో సిఎస్ వెళ్తారు. సిఎస్ వెళ్ళి ఫైనాన్షియల్ ఆడిట్ అంతా SOC 1 రిపోర్టింగ్ అంతా ఫైనాన్షియల్ ఆడిటర్స్ సిఏ కానీ సిపిఏ కానీ సిఎంఏ కానీ
వీళ్ళు వెళ్ళి ఆ కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ ఆడిట్ చేసేసి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత సీసా సర్టిఫైడ్ పీపుల్ కానీ లేదా ఐటీ ఆడిటింగ్ ఉన్న పీపుల్, బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ కానీ వెళ్ళి ఆ కంట్రోల్స్ మొత్తం వాక్ త్రూ చేసుకొని వీళ్ళు దాని మీద రిపోర్టింగ్ తయారు చేసుకొని సాక్ టు రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ రెండింటిని చూసి ఒక సిపిఏ సంతకం చేస్తాడు, వాడిని సైనింగ్ అథారిటీ అంటారు. అండ్ మెయిన్లీ మీ మోటో ఏంటి యాక్చువల్గా ఎవరికి కూడా ఒక ఆర్గనైజేషన్లో మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఎక్స్టర్నల్ ఆడిటింగ్ చేశారని చెప్పినా నెక్స్ట్ వెళ్ళే జాబ్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఉండదు. అర్థమైందా నాగేంద్ర? ఐ ఆన్సరబుల్? yes. ఎస్. ఎనీ డౌట్స్? సో అది యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా కవర్ చేస్తారా కోర్సులో? యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా చెప్తాం రంజిత్. యాక్సెస్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్, ISO and GDPR and endpoint security. So all these things will cover. మీ సైలెన్స్ని డౌట్స్ లేవనుకుని నేను ఫిక్స్ అవ్వాలా, డౌట్స్ ఉన్నా మీరు అడగట్లేదని ఫిక్స్ అవ్వాలా? Hello. ఎస్ భరత్ రెడ్డి. Yeah. The access control and change management control and computer observation controls ఉన్నాయి కదండి. ఓకే. ఫర్ కంపెనీ ఇప్పుడు సపోజ్ డెలాయిట్ అనేది ఇవన్నీ కంట్రోల్స్ యూజ్ చేస్తుందా? దే విల్ సెలెక్ట్ కంట్రోల్. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంటే తీసుకోండి. ఒక కంట్రోల్ ఉంది. ఆ కంట్రోల్ ఏంటంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి సేమ్ పర్సన్స్కి యాక్సెస్ ఉండకూడదు అనే దాన్ని సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ అంటాం. ఇలా ఒక కంట్రోల్ ఉంది. ఒకే పర్సన్కి డెవలప్మెంట్ యాక్సెస్, టెస్టింగ్ యాక్సెస్ ఉండకూడదని. ఇప్పుడు మనం ఎంత కాలానికి ఆడిట్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు లెట్స్ సే 3 months కానీ 2 months కానీ 2 monthsకి అనుకుందాం. ఎప్పుడు కూడా ఆడిట్ అనేది జరిగిపోయిన వాటి మీద చేస్తాం తప్ప ఆన్ గోయింగ్ ప్రాసెస్ల మీద చెయ్యము. అయితే ఈ లాస్ట్ 2 monthsలో ఇప్పుడు మనం ఒక టీం అనుకున్నాం, డెవలప్మెంట్ టీం అనుకుందాం. ఈ డెవలప్మెంట్ టీంలో లాస్ట్ 2 monthsలో ఎన్ని చేంజెస్ జరిగాయి అనేది మొత్తం డంప్ తీసుకుంటాం టికెటింగ్ టూల్ నుంచి. టికెటింగ్ టూల్ నుంచి డంప్ తీసుకొని ఆ డంప్లో ఒక శాంపిల్ సెలెక్ట్ చేసుకుంటాం. శాంపిల్ సెలెక్ట్ చేసుకొని ఆ శాంపిల్కి ఎవడైతే చేంజ్ని డెవలప్ చేసాడో వాడికి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ ఉందో లేదో చూసుకుంటాం. అండ్ ఇది ఇలా చూసుకుంటాం. ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా ఇదే చేస్తాడు. ఒక ఇంటర్నల్ ఆడిటర్ ఏంటంటే ఆ 2 నెలల్లో జరిగిన అన్నిటిని వాక్ త్రూ చేసుకుంటూ వస్తాడు. అదే ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆ 100లో ఒకటి తీసుకొని చెక్ చేస్తాడు. అది ఎక్స్టర్నల్ ఆడిట్ ఇయర్లీ వన్స్ ఆడిట్ చేస్తారా? ఇయర్లీ వన్స్ చేస్తాం. ఓకే. ఇంటర్నల్ మాత్రం క్వార్టర్లీ అలా క్వార్టర్లీ కానీ ఇప్పుడు కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. యాక్సెస్ మేనేజ్మెంట్లో యూజర్ యాక్సెస్ రైట్ రివ్యూ అని ఉంటుంది. ఎవ్రీ అప్లికేషన్కి ఎవ్రీ మంత్ యూజర్ యాక్సెస్ రైట్ రివ్యూ చేస్తాం. ఎందుకంటే చెప్పండి భరత్ రెడ్డి. వల్నరబిలిటీ చెప్తారా? వల్నరబిలిటీ చెప్పం. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ చెప్పి, అంటే ఒక వల్నరబిలిటీని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి, ఒక ఐటీ ఆడిటర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ని ఎలా ఆడిట్ చేస్తాడని చెప్తాం. ఓకే.